హాయ్ గాయ్స్, ఈ రోజుల్లో మనకి చాలా మందికి కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. దాన్ని కంట్రోల్ చేయడానికి మనం చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాం, కానీ రిజల్ట్ అయితే కనిపించట్లేదు. సో ఈ రోజు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయబోతున్నా. అదేంటంటే మన మామా ఎర్త్ వారి ఆనియన్ షాంపూ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అనమాట. నేను దీన్ని కొన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. మాక్సిమం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అన్ని రకాల హెయిర్ టైప్స్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ చేయబడింది అనమాట. సో లేట్ చేయకుండా ఇప్పుడే దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటే మన ట్రెల్ యాప్ యూజ్ చేయండి. ఎందుకంటే మన ట్రెల్ యాప్ లో 600+ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ డిస్కౌంట్స్ కి లభిస్తున్నాయి. అది కాకుండా నేను చెప్పే ప్రోమో కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 25% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇంతకీ నా ప్రోమో కోడ్ ఏంటంటే 496NTRL25. దీన్ని యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 25% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఈ నవంబర్ 20th నుంచి బ్యూటీ ఫెస్టివల్ సేల్ అనే ఆఫర్ రన్ అవుతుంది. అందులో ఏంటంటే మనకు అప్ టు 40% డిస్కౌంట్ లభిస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా మన ట్రెల్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని మన మామా ఎర్త్ వారి ఆనియన్ షాంపూ వెంటనే బుక్ చేసుకోండి. నీకు సూటుగా డైలాగ్స్ ఎందుకురా? ఎంత రీప్లేస్ అయినా దీని వాల్యూ దానిదే. నీకు విషయం చెప్పాలరా, యుఎస్లో నాకు అడ్మిషన్ వచ్చేసిందిరా. అరే, నీకు పెళ్ళయ్యే వరకు మన రూమ్ మాత్రం మార్చకరా. నేను యూఎస్ వెళ్ళినా కూడా రెంట్ షేర్ చేస్తారా? ఏడిసావు, నాకు ఇప్పుడు జాబ్ ఉందిరా, నేను కడతాలే. దాహంగా ఉంది, ఎక్కడైనా ఆపు. భయ్యా స్ట్రాస్ వద్దు. ఎలా తాగుతావు? ఇలా తాగు. ప్లాస్టిక్ అంటే మనకి ఎకో ఫ్రెండ్లీ కాదు కదా, అందుకే స్టీల్ వాడుతున్నాం. ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా దీంతోనే తాగాలి. ప్రామిస్ చేయి. ప్రామిస్. నీ పిల్లలకి కూడా ఇదే ఇవ్వాలి. వాళ్ళు అమ్మేస్తుందిలే. ఆనంద్ రీచ్ అయ్యాడంట తెలుసా? దాన్ని బాగా మిస్ అవుతున్నావు కదా. తప్పదుగా, లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలిగా. పద పద, మూవీ టైం అవుతుంది. అవును కదా, చలో. ఇప్పటికే ఆల్మోస్ట్ 2 years అయింది విశ్వాతో. ఇంకా మిగిలింది పెళ్ళే. విశ్వా, యు ఆల్వేస్ మైన్. హాయ్ పిన్ని. హాయ్ మావయ్య. మావయ్య, నువ్వెప్పుడు వచ్చావు? హాయ్ శరణ్య. హాయ్ శరణ్య. ఇప్పుడే వచ్చాను. నా కలం జాలువారు ప్రతి కావ్యం నీ కథనం. నా మది ఉద్భవించు ప్రతి భావం నీ ప్రణయం. అక్క, నీకు విషయం చెప్పాలక్క. అబ్బా, ఏంటా విషయం? ఎంత ఫార్మల్ గా అడుగుతున్నావు? చెప్పు చెప్పు.
నేను శరణ్యని ఇష్టపడుతున్నానక్క. చాలా పద్ధతి గల అమ్మాయి. తనని పెళ్లి చేసుకొని నా కన్నుల వెలుగు నింపు ప్రతి కిరణం నీ రూపం, నా ఊపిరి సడిని పలుకు ప్రతి శబ్దం నీ నామం. ఏంటి ఎప్పటి నుంచి ఇష్టం? ఎంతైనా మీ బావగారి పెంపకం అలాంటిది, అందుకేనా తరచూ వస్తున్నావు? నిన్నే వెతికే నయనం, నీకై వేచే హృదయం, నీవైపు కదిలే పాదం, నీలోనే కలిసే ప్రాణం. అలాగే అనుకో. నన్ను కాదని నా అఖిలం, నీలోన వెతికేను తన గమ్యం. నా విశ్వమంతా ప్రేమం, నీకై పలికిన శరణం. నువ్వు ఇలా ట్విస్ట్ ఇస్తావని అనుకోలేదు. బావేమంటాడో శరణ్య ఏమనుకుంటుందో. అక్క అసలే ఏజ్ గ్యాప్, దాని గురించి కూడా ఆలోచించాలి కదక్క. ఏజ్ గ్యాపా? వారిని మీ బావకి నాకు 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. డిగ్రీ చదివిస్తానని ప్రామిస్ చేస్తే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. శరణ్య గురించి ఏ నిర్ణయమైనా మీ బావగారే తీసుకోవాలి. అంతేగాని శరణ్య ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ కదక్క. నీకేంట్రా, అందగాడివి, సొంత ఇల్లు, గవర్నమెంట్ జాబ్ ఉంది. నీకన్నా మంచి సంబంధం శరణ్యకు దొరుకుతుందా? అయినా నా మీద వదిలే, నేను చూసుకుంటా. విశ్వా, ఎలా ఉంది నీ కొత్త జాబ్? నాకైతే బోర్ కొడుతుంది. నువ్వు కూడా లేవు. తప్పదు, ఇప్పుడు బెటర్ ప్యాకేజ్. మన పెళ్ళికి కారు కొందామనుకుంటున్నా. నేను బొటిక్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను విశ్వ. ఏంటి, మంచి జాబ్ పెట్టుకొని ఇదేం పని? నేను ఉన్నవనే జాబ్లో కంటిన్యూ అయ్యా. అలాగే నా బొటిక్కి ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేసుకుందామని. మళ్ళీ నీ అన్స్టేబుల్ మైండ్తో ఏం చేస్తావో అస్సలు అర్థం కావట్లా. అసలు నా బీటెక్ శరణ్య ఏది? ఒక్కదానికి ఫిక్స్ కాలేవా? డెసిషన్స్ మారుస్తూనే ఉంటావా? నీకు చాలాసార్లు చెప్పాను, బొటిక్ నా డ్రీమ్ అని. ఆ బీటెక్ శరణ్యాన్ని కాలేజ్లోనే వెతుక్కో. కెరియర్లో అప్డేట్ అవ్వమంటే ఫీల్డ్ ఎందుకు మార్చడం? నేను అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే నాకిష్టమైన ఫీల్డ్లో అవ్వాలి. మరి ముందే ఎందుకు ఫ్యాషన్ జాయిన్ కాలేదు? నా సొంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే నాకు జాబ్ ఎదికు కాబట్టి. అయినా నాకెవరిని డబ్బులు అడగడం ఇష్టం ఉండదు. బాయ్. శరణ్య, శరణ్య, శరణ్య. చెప్పండి. ఉండు ఉండు, నీ చెప్తా. అమ్మా శరణ్య, బాబాయ్. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏం లేదు బాబాయ్. బాబాయ్, నేను జాబ్ మానేసి బొటిక్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ మీద మోజు తీరిపోయిందమ్మా. ఏమిటి చెంచలత్వం? సరే, బాగా ఆలోచించుకో. మనం జాబ్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ దొరకదమ్మా. సరేనమ్మా, నీకొక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఏంటి బాబాయ్? అదే మన విక్రమ్ బాబు ఉన్నాడు చూడు, అతను నిన్ను పెళ్లి చేసుకుందామని ఇష్టపడుతున్నాడమ్మా. బాబాయ్, సడన్ గా ఏంటి పెళ్ళి? కంగారు పడకమ్మా. నాకు తెలుసమ్మా, నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే వయసు నీకుంది. అబ్బాయి మనకు బాగా తెలిసినవాడే. నిన్ను ఎలా చూసుకుంటాడో కూడా అంచనా వేయొచ్చు. నీవు మన కుటుంబంలోనే ఉంటావని చిన్న స్వార్థం, అంతే తప్ప మరేమీ లేదమ్మా. నేను జస్ట్ చెప్పా అంతే. డెసిషన్ తీసుకొని చెప్పమ్మా. నీవేం చెప్పినా మాకు సమ్మతమే. సరేనమ్మా, బాగా ఆలోచించుకొని చెప్పమ్మా. ఏ సంగతి నిర్ణయించుకొని చెప్పమ్మా. వస్తానమ్మా. కాఫీ.
ఎంటెక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి? ఇంకేముందే, జాబు, పెళ్ళి, రొటీన్ అంతే ఉంటుంది కదా. అవును, బుటీక్ ఓపెన్ చేసావట, ఎలా నడుస్తుంది? జాబ్ బాగుందా లేక బుటీక్ బాగుందా? దేని అడ్వాంటేజ్ దాందే. మరి విశ్వాన్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? విని, యాక్చువల్లీ నేను విక్రమ్ మావిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి విశ్వ పరిస్థితి ఏంటి? బాబాయ్ మాటని కాదనలేకపోయానే. మన లైఫ్లో ఏ డిసిషన్ అయినా ఎస్ ఆర్ నో 50-50% ఉంటుంది. మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఏదో ఒక డెసిషన్ 51% ఉంటుంది. ఆ 1% ఏంటో తెలుసా? మన గట్ ఫీలింగ్. ఆ గట్ ఫీలింగ్ నన్ను బాబాయ్ డెసిషన్కే ఎస్ చెప్పమంది. నేను ఎంపీసీలే, నాకంత గట్ ఫీలింగ్ గురించి ఐడియా లేదు. శరణ్య, నీకు నువ్వుగా మన బీటెక్లో కన్ఫ్యూషన్ మాస్టర్ ఇప్పుడు క్లారిటీ క్వీన్ అయింది. నీకు గుర్తుందా? ఎప్పుడు 2 ఆప్షన్ మధ్యలో ఇరుక్కునేదానివి. సరే, సారీ. నీకు నువ్వుగా డిసైడ్ అయ్యావా శరణ్య? ఐఎమ్ ష్యూర్ యూ వోంట్ రిగ్రెట్ ఇట్. ధైర్యంగా చెప్పేసే విశ్వాకి. ఐఎమ్ ష్యూర్ హీల్ అండర్స్టాండ్ యూ. ఇంకా ఇమోషనల్ టార్చర్ భరించలేనే.